బాలు వేసిన డ్రాయింగ్ చూసి మీనా బాలు మీద కాస్త ఒపీనియన్ మార్చుకుంటుంది. ఎంత చక్కగా వేశాడు, కుటుంబం అంతా ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ, కానీ ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నాడు? నాకు దీన్ని బట్టి చూస్తే తల్లి ప్రేమ తనకి లేదని బాగా అర్థమవుతుంది. వాళ్ళ అమ్మతో ఎందుకంత దూరంగా ఉంటాడు? ఆమె కూడా ఎప్పుడు జాతకుడు, నష్టజాతకుడు అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఇంత ప్రేమ ఉంది కదా! మరి ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు అన్నట్టు మాట్లాడుతుంది మీనా. అయితే బాలు కోపంగా నా రాజ్యంలోకి వచ్చిందే తప్పు. పైగా నువ్వు నాకు హితబోధ చేస్తున్నావా అన్నట్టు మాట్లాడతాడు. మంచి చెప్పినా కూడా తీసుకో కదా నువ్వు అన్నట్టు మీనా తిడుతూ ఉంటుంది. ఇదో ఇప్పుడే చెప్తున్నా, పత్తి కాయలంత కళ్ళేసుకొని చూస్తే ఇక్కడ ఎవరు భయపడిపోరులే, కానీ నా రాజ్యంలోకి ఇంకొకసారి అడుగు పెట్టావంటే ఊరుకునేదే ఉండదు అని అయితే చెప్తూ ఉంటాడు. అవును మరి ఇదో పెద్ద తాజ్‌మహలు. దీన్ని చూడాలని పదే పదే అనిపిస్తూ ఉంటుంది. అందుకే మరి పాపం వస్తూ ఉన్నాను అని అయితే చెప్తూ ఉంటుంది. కానీ బాలు విషయంలో ఒక ఆలోచనలో పడిపోతుంది మీనా. పైకి కనిపించేది, పైకి మాట్లాడేది మాత్రం బాలు కాదు అన్నదైతే అర్థం చేసుకుంటుంది. తన మనసులో ఎంత బాధ ఉందో తన కుటుంబం గురించని అర్థం కానీ బాలునే మీనాని కసిరిస్తాడు. తన గతం గురించి మీనా చెప్పమని అడిగితే అస్సలు చెప్పకపోగా తన్ని వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి రూమ్‌లోకి రాకు అన్నట్టు. చక్కగా తను అడిగినప్పుడు తను చెప్తే తన బాధని షేర్ చేసుకున్నప్పుడే కదా తన బాధ తగ్గుతుంది. అలా చేయకుండా ఓ పెద్ద అరిచేస్తూ ఉంటాడు. మరి మీనా, బాలు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుంటారనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.